ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి. జానకి గారు చూడు, సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య యోగం బలం తరించిన కార్యం ఎట్లా ఉంది చూడు జానకి. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు సింహరాశి వారికి చాలా వరకు మాత్రం అద్భుతమైన యోగ బలాలు ఉన్నాయండి వారి పేరు మీద. ముఖ్యంగా విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద ఈ సంవత్సరం వారి జాతక బలంలా. అలాగే మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మాత్రం చాలా వరకు మాత్రం వారు ఇతర ప్రాంతంలో బదిలీ అవకాశాలు ఉంటాయి. ఒక ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉండే వారి జాతక బలంలో వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే బదిలీలు మాత్రం 70% అయ్యే అవకాశాలు ఉన్నాయి వారి పేరు మీద, వారికి ఇష్టం ఉన్నా లేకున్నా. అలాగే వివాహ శుభకార్య విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారికి. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి వారు ఒక్కాడ ఉండలేరండి. వారి గురించే కాకుండా ఇతరుల గురించి మాత్రం చాలా వరకు మాత్రం తిరగటం ఎక్కువ అవుతుంది వారి పేరు మీద. కానీ మాత్రం వారి గుణం ఎలా ఉంటుందంటే సింహరాశి వారి జాతకంలో మకా నక్షత్ర యోగ బలం వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. కరెక్ట్, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి మాత్రం ఆ పాతాళ గంగల మునిగి సాక్షి గణపతికి పూజ చేసి ఆ తర్వాత మాత్రం శివపార్వతులు పూజ చేస్తే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పంగానే చేయాలని ఏం లేదండి, వారికి వీలైనప్పుడు చేయడం చాలా వరకు మంచిది. పౌర్ణమి ఘడియ, ఏకాదశి ఘడియ, అలాగే మాత్రం మాస శివరాత్రి ఘడియ చేయటం చాలా వరకు మంచిదండి. చాలా వరకు శివరాత్రి ఘడియ మాత్రం సంవత్సరానికి ఒకసారి అనుకుంటారు కానండి. ముఖ్యంగా చూడాలంటే 12 మాసాలు కూడా మాత్రం మహాశివరాత్రితో సమానమండి. అమావాస్యకు ఒక రోజు ముందల వచ్చే రోజు మాస శివరాత్రి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రము కూడిన సోమవారం కావచ్చు, లేదా పౌర్ణమి వేళ కావచ్చు, అలాగే అమావాస్య వేళ కావచ్చు, మాస శివరాత్రి రోజు కావచ్చు, చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుంది వారి జాతక బలంలా. కానీ పుబ్బా నక్షత్రం వారి జాతకానికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సప్తమ స్థానంలో శని అంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయండి వారి జాతక బలానికి. రవి మహర్దశ జాతకం వీరి పేరు మీద. లక్కీ నెంబర్ 1, ఆదివారం సోమవారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం అద్భుతమైన యోగం ఉంటుంది, కానీ ఆటంకాలు మాత్రం అడగడుగున ఉంటాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వ్యాపారంలో మాత్రం వీరికి అంతగా కలిసి రాదండి. కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. కానీ వీరి జాతకానికి రవి మహర్దశ జాతకం కాబట్టి ముఖ్యంగా మాత్రం ఇప్పుడు నడుస్తున్న భారతదేశంలో దక్షిణాది యోగ బలంలో చూసినా, అలాగే ఉత్తరాది యోగ బలంలో చూసినా శనికే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి వీరి జాతకానికి మాత్రం ఎంత రాచరిక పుటకంలో రాదు, మహర్దశలో పుట్టిన వారైనా సరే ఇబ్బందులు తప్పవండి వీరి పేరు మీద. వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి. స్త్రీలకు విద్యాస్థానంలో కలిసి వస్తుంది, వివాహ స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసం లేదా మాత్రం మీరు జ్యోతిషంలో చూడాలంటే మాత్రం నవంబర్, డిసెంబర్ నెల, అక్టోబర్ నెలలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహమైన వారికి భార్య భర్తలు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయి వారి మానసికంగా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇక కళాకారులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలంలా. కానీ కళారంగంలో మాత్రం చంద్రస్థానం, శుక్రస్థానం, గురుస్థానం, అలాగే శుక్రస్థానం, అలాగే మాత్రం రాహుస్థానం, ఈ 4 గ్రహాలు మంచి స్థానంలో ఉంటే చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరికి మాత్రం చంద్రస్థానం, రవిస్థానం, శుక్రస్థానం మంచిగా ఉంది కాబట్టి వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద మాత్రం ఏమన్నా నిందలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్న వారికైతే తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఈ జూలై నెల మాత్రం చాలా వరకు మంచిది. ఈ సింహరాశి వారు మకా నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, సూర్యోదయ ఘడియలో పుట్టినవారు కావచ్చు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపల. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో 10వ తేదీ, 1వ తేదీ, అలాగే 28వ తేదీ జూలై నెలలోనే పుట్టిన వారికి మాత్రం అత్యద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం. కానీ మాత్రం మానసిక ఒత్తిడి తగ్గడానికి, అలాగే ఆరోగ్య చిక్కులు తొలగడానికి మాత్రం ముఖ్యంగా మాత్రం నవగ్రహాలు మొదటి స్థానం మాత్రం సూర్యుడికి ఉంటుంది కాబట్టి సూర్యభగవానుడి ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఉదయం లేవంగానే మాత్రం ఖచ్చితంగా మాత్రం స్నానం చేసి ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని మాత్రం మనసులో శ్లోకం కొలిచి మాత్రం పూజ చేయడం చాలా మంచిది. అలాగే నవగ్రహాలతో పాటు మాత్రం గురుగ్రహం, రవిగ్రహాన్ని మాత్రం ప్రత్యేకంగా పూజ చేయించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం
ముఖ్యంగా మాత్రం నరదిష్టి కూడా అధికం ఉంటుంది, కానీ భయపడే జాతకం ఉండదు. అలాగని తొందరపాటు ఉండదు వీరి పేరు మీద, కానీ మాత్రం ఓపిక చాలా ఉంటుంది. అలాగని ఒకరు చేయి కింద బానిస ఉండరు. కానీ వీరి మనసు భేదం అనేది ఎవరికి అర్థం కాదండి. సింహరాశి వారి జాతకంలో ఎంత బాధ వచ్చినా ఫేస్ రీడింగ్ అలాగే ఉంటుంది, ఎంత ఇబ్బంది వచ్చినా మామూలుగానే ఉంటుంది. అలాగే ఎంత ఆనందం వచ్చినా కూడా మాత్రం సింపుల్గానే ఉంటుంది ముఖం. కానీ కళాయోగ బలం కలిసి వస్తుంది, అంశబలం పట్టుదల ఎక్కువ ఉంటుంది. సామాన్యంగా దేని గురించి పట్టించుకోరు. ఒక పని గురించి పట్టుకున్నారంటే అది సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టరు. 1కి 10 సార్లు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో మాత్రం దృష్టి దోషం చాలా ఉంది. అలాగే నవగ్రహాల్లో వీరికి పంచగ్రహాలు మంచిగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం చాలా వరకు మంచిది. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా, బాలలైనా బాలికలైనా పూజ చేస్తే చాలా మంచిది. అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం, అలాగే ఉదయం లేవగానే మాత్రం సూర్యుడిని మాత్రం నమస్కారం చేయటం, ప్రత్యేకంగా మాత్రం సూర్యుని పూజ చేయటం. ప్రత్యేకంగా అంటే మన భారతదేశంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 1-2 చోట్ల మాత్రం దేవాలయాలు ఉన్నాయండి. అక్కడ వెళ్ళి పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, సింహరాశి వారికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.